చిచ్చి మొగుడంటే వీడా అనిపిస్తుందండి నిజంగా. ఇలాంటి వాడిని చంపేసినా ఏ పాపం తగలదు. ఇవాళ మీతోటైతే చాలా విషయాలు మాట్లాడతాను. చాలా రోజుల నుంచి అయితే చేద్దామా లేదా ఈ వీడియో అన్నట్టుగా ఉన్నాను. ఫైనల్గా అయితే మాత్రం ఇంకా చెప్పాలి, ఈ విషయం షేర్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొద్దున్నే బన్నీ ఒడియాల పిండి తీసుకొచ్చిందనమాట. సో నేను అనుకున్నవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడతానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బన్నీ వడియాల పిండి అయితే గుమ్మడి వడియాలండి ఇవి. ఇంకా అవి తీసుకొస్తే మొత్తం అంతా మేము ఇద్దరం కూర్చుని ఇలాగా ఒక బియ్యం బస్తది ఉంటుంది కదా, కవర్, అది కట్ చేసేసి దాంట్లో అయితే ఇలా వడియాలు పెట్టేస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుక్కలు పీకేస్తున్నాయండి గుమ్మంలోకి. ఇంకా పైన కూడా ఒక డాగ్ ఉంది, అక్కడ పెట్టడానికి వీలు అవ్వదు అనమాట. అందుకనేసి ఇంకా ఇక్కడైతే పెట్టింది. పెద్ద ఎక్కువ వడియాలు ఏమీ కాదులేండి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తానన్నాను కదా. ఈ వీడియో ఏంటి అంటే ఒక 2 days తీసిన వ్లాగ్ అనమాట అండి. ఫస్ట్ అంతా కూడా నార్మల్గా ఇలా ఇంట్లో వర్క్స్ అవి తీసాను. తర్వాత వచ్చేసి మీకు పెళ్ళికి వెళ్ళానండి, ఒక వేరే ఊరు వెళ్ళామన్నమాట. ఆ ఊరు వెళ్ళింది మొత్తం అంతా కూడా ఈ వీడియోలోనే ఉంది. 2 days వ్లాగ్ కూడా చూడండి, బాగుంటుంది వ్లాగ్ అయితే. అండ్ నేను కూడా చెప్తాను, కొన్ని మ్యాటర్స్ అన్నాను కదా, అన్నీ కూడా షేర్ చేసుకుంటాను మధ్యలో. అండ్ మా శ్రీయాన్షి పాప అయితే ఇక్కడ బాగా ఎండ చాలా ఎక్కువ ముదిరిపోయింది కదండి. అండ్ శ్రీయాన్షి పాప వచ్చేసి ఇక్కడ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి కదమ్మా కింద, బిస్కెట్ ప్యాకెట్స్ వేస్తాను అంటే వాళ్ళ నాన్నకు కాల్ చేసి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకురా వచ్చేటప్పుడు అని చెప్పేసి తెప్పించింది. ఇంక ఇదిగోండి కుక్క పిల్లలకి అయితే పెడుతుంది అనమాట. అయితే పెద్ద కుక్క తింటుంది కానీ చిన్న కుక్క పిల్లలు ఏమో మరి బిస్కెట్లు తినట్లేదు. తర్వాత ఇంకా ఇంట్లో అయితే అన్నం ఉందండి. ఇంకా అన్నం తీసుకెళ్ళి అయితే మా హస్బెండ్ని పెట్టమని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. మార్నింగ్ పిల్లల కోసం ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. సో స్కూల్కి వెళ్తారేమో పులిహోర చేద్దామని చెప్పేసి అన్నం వండాను, కానీ వాళ్ళు వెళ్ళలేదండి వాళ్ళ స్కూల్కి అయితే మాత్రం. అందుకనేసి మా హస్బెండ్ అయితే కిందకి తీసుకెళ్ళి కుక్కకైతే పెడుతున్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఊరు వెళ్ళాము, అది కూడా కంటిన్యూ అవుతుంది, ఈ వ్లాగ్లో చూస్తూ ఉండండి. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పెట్టుకుని మనమే ఇలా కూర్చోలేకపోతుంటే అసలు బయట కుక్కలు, ఈ పక్షులు ఎలా ఉంటున్నాయో అండి. వాటర్ లేక, సరైన ఫుడ్ లేక చాలా నీరసంగా అయిపోతున్నాయి కదా. ఇంకా అవి కనిపించినప్పుడు మనకి వీలైనంత కనీసం ఒక్క జంతువుకైనా ఏదైనా పెడుతూ ఉంటే అప్పుడప్పుడు వాటికి కూడా మనం కడుపు నింపిన వాళ్ళం, దాహం తీర్చిన వాళ్ళం అయితే అవుతాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు అస్సలు వంట చేయబుద్ది ఇట్లా ఈ ఎండకి. ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులు అవి ఎలాగో ఉంటాయి కదా రోజు, అవి చేసేసరికి నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. బాబాయ్ వంట చేయాలా ఇప్పుడా అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇంకా మొత్తానికి ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందైతే ఇవి పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అయితే ఒక విషయం చెప్తాను అంటున్నాను కదా ఇందాక నుంచి, అదేంటి అంటే అసలు భర్త అనేవాడు ఎలా ఉండాలి చెప్పండి. మన పేరెంట్స్ తర్వాత ఒక పేరెంట్ లాగా ఉండాలి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. మనకి ఏదైనా ఒక కష్టం వస్తే తనకే వెళ్ళి మనం చెప్పుకునేలా ఉండాలి. అంతేగాని తనే కష్టాల మీద కష్టాలు తీసుకొస్తూ ఉంటే అసలు బ్రతకాలని కూడా అనిపించదు ఏ అమ్మాయికి కూడా. అలాని ఎవరు లైఫ్ని అయితే ఎండ్ చేసేసుకోక్కర్లేదండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ లైఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ దుర్మార్గుడే ఇక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా అంతం చేసేసాడు. అంటే తన చేతులతో తనే చంపి పడేశాడు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసండి, వైషు అమ్మ, యూట్యూబర్ వైషు అమ్మ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి చేద్దామా వద్దా అనిపిస్తుంది. కాకపోతే అందరికీ తెలియాలండి, అందరిలోకి ఈ విషయం ఎంత వీలైతే అంత స్ప్రెడ్ అయితేనే ఆ అమ్మాయికి అయితే న్యాయం జరుగుతుంది. తను చాలా చిన్న అమ్మాయి అండి, ఏజ్ కూడా లేదు తనకి, 18 years కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు తనకి. ప్రెగ్నెంట్, పైగా 4th month ప్రెగ్నెంట్ అంట. చాలా బాధ అనిపిస్తుంది. తన వీడియోస్ ఏంటంటే తను చనిపోయి కొన్ని డేస్ కూడా గడిచిపోయింది, అయినా సరే ఇప్పటికీ తన వీడియోసే చూస్తూ ఉంటాను అనమాట. డైలీ కాసేపైనా వీడియోస్ చూస్తూ ఉంటాను, నైట్ టైం అందులోనే ఎక్కువగా. వీడంత దరిద్రుడు కాబోతే డబ్బు కోసం పెళ్ళాన్ని చంపేశాడు ఏకంగా. నీకు రేపు పొద్దున డబ్బులు రావచ్చు, పెరగచ్చు కూడా, పెళ్ళాన్ని అయితే తెచ్చుకోలేవు కదరా వెధవ. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదైనా ఒక గొడవ వచ్చినా లేదంటే పెళ్ళం అంటే పడకపోతే దాన్ని చంపేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. చంపేస్తే అయిపోయింది, నీ పెళ్ళం జీవితమే కాదు నీ జీవితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఫ్యామిలీతో కలిసి చెప్పకూడదు తింటున్నావు అంతే కదా. అయినా సరే ఇలాంటి వాళ్ళకి చెప్పకూడదు కూడా కరెక్ట్ కాదండి. ప్రాణానికి ప్రాణం తీసేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఒక్కళ్ళని వదిలేస్తే మన దేశం అంతా అలానే తయారైపోతుంది అనమాట. దీంతోపాటు ఈ అత్తగారు సాధింపు కూడా చాలా ఎక్కువగా ఉందండి. కోడలు ఇంటికి వస్తే కంట్లో కారం కొట్టిందండి ఆ బజార్ది. అసలు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల దేశం సగం నాశనం అయిపోతుంది. సాట ఆడదై ఉండి అదే అలా ఉంటే ఇంకా దాని కొడుకు ఎలా ఉంటాడు? తల్లి పోలికలే కొడుకు కూడా వస్తాయి ఆటోమేటిక్గా. నిజంగా నన్ను అడిగితే చంపుకునేంత కక్ష మనసులో ఉంటే ఆటోమేటిక్గా గొడవలు అనేవి ఒక అత్త కోడల మధ్యన కానీ ఫ్యామిలీ
ఫ్యామిలీల మధ్యన ఉంటాయండి, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. కొందరి ఇళ్ళలో చిన్నవి ఉండొచ్చు, కొందరి ఇళ్ళలో పెద్ద ఉండొచ్చు. మనకి మనుషులకు ఒకళ్ళొకళ్ళు అంటే చూస్తేనే భరించలేనప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. కానీ చంపేసుకునేంత కక్షలు, ఇప్పుడు మాటతో నేను చంపేస్తాను అన్నంత మాత్రాన నిజంగా చంపాలి అన్నంత కక్ష పెంచుకుంటే పూర్తిగా ఆ మనిషిని మన లైఫ్లోంచి తీసేయాలి తప్పించి చంపేసే అంత హక్కు మనకి ఎవ్వరు ఇవ్వలేదు. ఎవ్వరి ప్రాణం ఎవ్వడబ్బ సొమ్ము కాదు. వాళ్ళ అమ్మ ఎంతలా ఏడుస్తుంది, కష్టపడి 9 నెలలు కంది, మోసి కంది, ఒక 18 ఏళ్ళ అమ్మాయిని పెంచింది. స్పాట్లో నువ్వు ఒక్క సెకండ్లో ఒక్క రాత్రిలో ప్రాణం తీసేళ్ళిపోతే అసలు నీకు ఎవడిచ్చాడు హక్కు? ఒక 3 వేసేసాను కదా అని చెప్పేసి, లేదా మీ అమ్మ చెప్పింది, అసలు మీ అమ్మకి ఎవడిచ్చాడు, వీడికి ఎవడిచ్చాడు, వీడి అమ్మకి ఎవడిచ్చాడు హక్కు? ఇలా చంపుకుంటూ పోతారు. నచ్చకపోతే విడిపోయినా హ్యాపీగా బతకచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి, కరెక్టే. అందులోనూ పిల్లలు పుడితే అసలు చాలామంది ఆడవాళ్ళు అయితే పిల్లలు ఉన్నారు కదా అని పిల్లల మొహం చూసి కూడా ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. పోనీ కనీసం ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి ఇంకొక లైఫ్ ఇచ్చేవారేమో. మంచిగా అమ్మాయికి ఏజ్ కూడా చాలా ఉంది కాబట్టి అమ్మాయి హ్యాపీగా బ్రతికేదేమో. వీడు ఆ అమ్మాయిని చంపేసి పూర్తిగా అమ్మాయిని లేకుండా చేసేసి ఇప్పుడు ఏం సాధించాడు, జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటున్నాడు, రేపా మాప వీడు కూడా చేస్తాడు. ఈ వైషు అన్న అమ్మాయి యూట్యూబర్ కాబట్టి ఈ న్యూస్ ఇంత వైరల్ అయిందండి. నిజంగా చాలామంది ప్రాణాలు ఇలాగే పోతున్నాయి, ఈజీగా తీసేస్తున్నారు పిల్లల ప్రాణాలు. అలా అని చెప్పేసి ఆడవాళ్ళే ఇది అని అనట్లేదు, హస్బెండ్ ప్రాణాలు కూడా తీసే ఆడవాళ్ళు ఉన్నారు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాణాలు తీసుకునేంత కక్షలు ఉన్నప్పుడు కలిసి ఉండకుండా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెటర్ అండి. కలిసి అనేది ఎప్పుడు ఉంటాం మనము? ఆ పర్సన్తోనే మనం బ్రతకాలనుకుంటున్నాం. ఆ పర్సన్ లేకపోతే మనం ఉండలేము అన్న టైంలోనే మనం ఆ పర్సన్తో కలిసి ఉండాలి. మొన్నటికి మొన్న ఎవడో వైఫ్ ఉరేసుకుంటుంటే వీడియో తీస్తూ అలా కాదు ఇలా వేసుకో, సరిగ్గా వేసుకో అని చెప్తున్నాడు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను కొన్ని వీడియోస్ కూడా మధ్యలో తీస్తూ ఉంటాను. అసలు ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి ఈ వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు. ఎందుకంటే మైండ్ అంతా ఏంట్రా బాబు డైలీ ఇలాంటి కిరాతకులు తయారైపోతున్నారని ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. పైగా ఏంటి, ఇంకొంతమంది పనికి మాలిన వాళ్ళు కింద ఎలా కామెంట్స్ పెడుతున్నారు, అదేం చేసిందో వాడు అలా చంపాడంటే, అదేం చేసిందో ఊరేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాడంటే, అదేం చేసిందో నువ్వు చూసావా? వాడే సైకో అయి ఉండొచ్చు కదా. నిజంగా సైకో కాబట్టే వాడు అలా మాట్లాడగలుగుతున్నాడు. ఎంత తప్పు చేసినా సరే, పెళ్ళాం మీద ఎంత కోపం ఉన్నా, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, చచ్చిపోతుంటే ఒక ప్రాణం పోతుంటే ఎవ్వరు నవ్వరండి. మన శత్రువు చచ్చిపోయినా సరే అయ్యో చనిపోయారా అని చెప్పేసి మనం చెంపలేసుకుంటాము. మనం ఒక్క భారతదేశంలో పుట్టి కూడా మనకి అసలు జాలి దయ అనేవి లేకపోతే ఇంకెందుకండి, క్రూరులతో సమానంగా ఉంటే ఇంకెందుకు. ఈ మ్యాటర్ మీద నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ న్యూస్ అనేది కొంచెం ఎవరికి వీలైతే వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఎక్కడైనా ఇవి కనిపించినా షేర్ చేస్తూ ఉండండి. చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే దీని మీద మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. మన వల్ల ఇంకొక 10 మందికి, ఇంకొక 40 మందికి, కనీసం ఒక్కరికి అలా కొంచెంగా ఈ వార్తలు వ్యాపించినా వాడికి ఫాస్ట్గా శిక్ష అయితే పడుతుందండి. ఒక్క ఆడపిల్లతోనైనా ఇది ఆగిపోతుంది. కనీసం ఇంకొకటి భయపడతాడు కదండి ఇంకొక అమ్మాయిని చంపేయడానికి. ఏంటో ఎన్నో ఏళ్ళ జీవితం 18 ఏళ్ళు కూడా రాకుండానే పూర్తయిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. కనీసం తనకి న్యాయం జరగాలని చెప్పేసి అందరం కోరుకుందామండి. జస్టిస్ ఫర్ వైషు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఈ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఇది సెకండ్ డే అనమాట అండి. మేము రెడీ అయిపోయి, అంటే 2 డేస్లో కలిపి పెడుతున్నాను అని చెప్పాను కదా, రెడీ అయిపోయి మేము ఊరైతే వెళ్తున్నామండి. ముంగండ వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్లో ఒక అమ్మాయి పెళ్ళి అయితే ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా మా హస్బెండ్ వాళ్ళకి రిలేటివ్సే అనమాట. అయితే 1.5 అవర్ అయితే పట్టిందండి మాకు వెళ్ళడానికి. అయితే ఇంకా పిల్లలతోటి అయితే వెళ్తున్నాం కదా, ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. మార్నింగ్ బయలుదేరిపోదాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు. అండ్ మధ్యలో ఇంకా ఈ పిల్లలు ఒక 2 మినిట్స్ అయితే దిగామన్నమాట. కాలు పట్టేస్తున్నట్టుగా ఉంటే దగ్గరికి వచ్చేసినప్పుడే కొంచెం దిగి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఏవో కింద మామిడికాయలు పడి ఉంటే మా శ్రీయన్షిప పేరుతుంది అనమాట. మంచివి కాదు అక్కడ పడేసాయని చెప్తే మళ్ళీ కింద పడేస్తుంది. సో చాలా పచ్చగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా చాలా చోట్ల పచ్చటి పొలాలు అవి ఉన్నాయండి. నేను వీడియో షూట్ చేయలేదు, జస్ట్ ఇక్కడ దిగాం కదా అని చెప్పేసి షూట్ చేశాను. కాకపోతే ఏంటంటే వెళ్ళే దారిలో కడియం దగ్గర అయితే ఆగామండి. కడియం దగ్గర కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి, నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు అస్సలు. మీరు రోజు వీడియో పెట్టక్క లాంగ్ వీడియో హారర్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటని అడుగుతున్నారు. నాకు కూడా తీసి పోస్ట్ చేయాలనే ఉంది.
ఉంది. బట్ మా పిల్లలు ఏంటంటే అసలు చేయనివ్వట్లేదు. ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం ప్రశాంతంగా సౌండ్స్ లేకుండా ఉండాలండి. వీళ్ళేమో నా పక్కనే కూర్చుని సౌండ్లు చేస్తూ ఉంటారు. అలాగా మొత్తానికి ఇదిగోండి పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. అయితే నేను పెళ్లిలో వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి. అంటే నాకు అందరూ తెలియదు కదండి, కొంతమంది తెలుసు అనుకోండి, కాకపోతే హస్బెండ్ సైడ్ కదా, ఇంకా మళ్ళీ కొంతమందికి నచ్చుతుంది వీడియోస్, కొంతమందికి నచ్చదని చెప్పేసి నేనైతే వీడియోస్ మ్యాక్సిమం కొన్ని చోట్ల అయితే తీయనండి వెళ్ళినా సరే. ఇక చూడండి పక్కన ఎలా సౌండ్లు చేస్తున్నారు పిల్లలు. అండ్ ఇక్కడైతే బంతిపూల తోట ఉందండి. వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇక్కడ కడియం దగ్గర అయితే ఆగామన్నమాట. మా పిల్లలు అయితే బండి మీద దారిలో నిద్రపోతున్నారు. బంతిపూలు చామంతి పూలు రెండు ఉన్నాయి. చామంతి పూల దగ్గర నుంచి కొన్ని పిక్స్ అయితే దిగాం. బంతిపూల చివరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా చూపిస్తానండి కడియంలో ఇంకా కొన్ని చోట్లకైతే వెళ్ళి 2-3 క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్కి కూడా వెళ్ళిపోయామండి. యాక్చువల్గా ఏంటంటే కొన్ని మొక్కలు తీసుకోవాలనిపించింది నాకు ఆగి. ఇక్కడ కాదు, కొంచెం ఫ్రంట్ ఉంటాయి. బట్ ఏంటంటే ఆ బండి మీద మాకే ప్లేస్ లేదు, ఇంక మొక్కలు ఎక్కడ కూర్చుంటాయి చెప్పండి, అందుకనేసి ఇంకేమీ తీసుకోలేదండి. సో ఇంకా అలా జస్ట్ చూసామంతే. ఆ లోపలికి వెళ్తే ఇంకా తోటలు అవి ఉంటాయంటండి, బంతిపూలు, చామంతి పూలు, పువ్వుల తోటలు ఉంటాయంట, గులాబీ పూలు ఇవన్నీ కూడా. బట్ మాకు సరిగ్గా తెలియలేదండి, టైం కూడా లేదండి. ఒక 15 minutes అలా కేటాయించి వెళ్ళిపోయాం అంతే. ఎందుకంటే మేము వేరే రాజమండ్రి వెళ్ళాలి. ఇంకా అప్పటికే మాకు మార్నింగ్ బయలుదేరాము ఇంట్లో. అప్పటికే 5 దాటిపోయింది టైం కూడా. అందుకనేసి మేము ఎక్కువగా ఏమీ తిరగలేదు. కానీ ఇలా కొన్ని చోట్ల మాత్రం సరదాగా నాకు పిక్స్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలనిపించింది. ఆ మొహం చూస్తేనేమో జిడ్డు ముఖం అయిపోయి మార్నింగ్ నుండి చాలా ఘోరంగా ఉంది. ఇంకేం పిక్స్ చెప్పండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది చూస్తుంటే. అందుకే నేను వీడియో అయితే తీసానండి. చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ చెట్టు, ఆ పచ్చదనం, ఆ పువ్వులు, పింక్ కలర్ పువ్వులు, పక్కనే చెరువు, ఇవన్నీ కూడా. చెరువు మరి గోదావరిలోకి వెళ్ళే కనెక్షన్ ఇది. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.